నమస్కారం సింగం టీవీకి స్వాగతం. తెలంగాణ శాసనసభకు ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు లోగడ తెరాస ప్రభుత్వం కల్పించినటువంటి 4% రిజర్వేషన్లను ఖచ్చితంగా రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అప్పట్లో తెగేసి చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉండేటువంటి లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ఆ పార్టీ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఈ మధ్య అక్కడ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ పార్టీ జాతీయ నాయకులు లేదా తెలంగాణ నాయకుల మాటలనే చిలుక పలుకుల్లా వల్లించారు. ఆచరణలో ఎలా ఉన్నా అంటే అధికారంలోకి వస్తే ఆ పార్టీ నిజంగా అలా చేస్తుందా లేదా అనేటువంటి విషయం పక్కకు పెడితే హిందువుల ఓట్లు కులాల ప్రాతిపదికన రాజకీయ పార్టీల ప్రాతిపదికన చీలిపోకుండా గంపగుత్తగా తనకే పడేట్లు ఆకర్షించడం ఈ ప్రకటన వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యూహం. మరి ఇలాంటి ప్రకటన చేస్తే ముస్లింల ఓట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది కదా అంటే అలా ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేయడం ద్వారా ముస్లింల ఓట్లను పూర్తిగా త్యాగం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడిందని చెప్పాలి. మరో రకంగా చెప్పాలంటే ఎదురుగి రానటువంటి లేదా ఏం చేసినా రానటువంటి ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నించడం కన్నా తాము హిందువుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడం ద్వారా ఈ వ్యూహం రాజకీయాలకు అతీతంగా హిందూ ఓట్లకు గురిపెట్టడం లాంటిదని చెప్పవచ్చు. కారణాలు ఏవైనా ముస్లింలు కూడా అదే విధంగా తమ మత పార్టీలకు లేదా మతస్థులకే గంపగుత్తగా ఓట్లు వేస్తారనేటువంటి భావన బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైఖరి దానికి ఎంతో కొంత మేరకు ఉపకరించవచ్చు. తెలంగాణ వరకు లేదా దేశంలోని పలు ఇతర ప్రాంతాల విషయంలో ఇలాంటి వైఖరి భాజపాకు అంటే భారతీయ జనతా పార్టీకి కొంత ప్రయోజనం చేకూర్చిందనే చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈ పరిస్థితి ఇలా ఉండకపోదు. ఎందుకంటే అది స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన అనేటువంటి రెండు పార్టీలతోటి ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో కుదిరినటువంటి ఆ బిచ్చపు పొత్తు ఉంది కదా, దానివల్ల భాజపాకు పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. అయితే చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా కనీసం 1% ఓట్లు కూడా రానటువంటి భాజపాకు ఆంధ్రప్రదేశ్లో కోల్పోవడానికి ఏమీ లేదు. అంటే పూర్తిగా బోడిగుండు. ఇక బొచ్చ లేకపోతే జుట్టు రాలిపోవడం అనేటువంటి క్వశ్చనే రైజ్ కాదు. 100 కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీకి కోల్పోవడానికి ఇంకేముంటుంది కనుక భాజపాకు ఏమీ లేకపోవచ్చు. కానీ దానితో పొత్తు కోసం సాగిలపడి పొర్లు దండాలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రం భాజపాతో పొత్తు అశనిపాతం కాబోతోంది. అంటే ఏదో కొన్ని ప్రయోజనాలు ఆశించి భాజపాతోటి పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెంపర్లాడి ఉండవచ్చు. కానీ అది చాలా కాస్ట్లీగా దేనికి తెలుగుదేశం పార్టీకి చాలా కాస్ట్లీగా తయారయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మజ్లీస్ వంటి మతత్వ పార్టీలు ఏవీ లేనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ ఇప్పటి వరకు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓట్లు వేయక తప్పని పరిస్థితి దృష్ట్యా వారిలో కొందరు లోగడ ఎన్నికల్లో అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ముస్లింలకు ఉన్నటువంటి అంటే ఈ రిజర్వేషన్ల ద్వారా లభించేటువంటి సదుపాయాలు ఉన్నాయి కదా, ఇవి మేము రద్దు చేసి పారేస్తాము అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ ముస్లింలకు ఉండేటువంటి రిజర్వేషన్లని రద్దు చేసి పారేస్తామని బాహాటంగానే ప్రకటిస్తూ ఉండడం వల్ల అంటే ముస్లింలోని కొన్ని వర్గాలు అంటే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తూ ఉండేటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నాయో ముస్లింలోని కొన్ని వర్గాలు అవి కూడా తెలుగుదేశం పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీతోటి చేతులు కలిపిన కారణంగా తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ దృష్ట్యా భాజపాతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటు వేయరు అనేటువంటి భావన కలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నరేంద్ర మోడీతో కలిసి ఇక బహిరంగ సభలలో అంటే ఎన్నికల బహిరంగ సభలలో కనుక పాల్గొనేట్లయితే అది అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందేమో అనేటువంటి భావన మెల్లమెల్లగా చాప కింద నీరులాగా విస్తరిస్తుంది. పోనీ పవన్ కళ్యాణ్ను చేసినట్లుగా మ్యానిపులేట్ చేసినట్లుగా భాజపాను కూడా మ్యానిపులేట్ చేద్దామా అంటే ఎందుకంటే మ్యానిపులేషన్లో చంద్రబాబుకి ఒక దాదాపు 179 180 పిహెచ్డీలు ఉన్నాయి. అలాంటి చంద్రబాబు చూడండి
పవన్ కళ్యాణ్ మొదట ఏమన్నాడు, సీఎం 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 అని ఆయన అభిమానులు అంటాం. నేను సీఎంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించిన వాడిని 19 సీట్లకు లెఫ్ట్ లెగ్తో తొక్కాడా లేదా? దట్ ఈస్ చంద్రబాబు. చంద్రబాబు పవర్ స్టైల్ వేరండి. ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఎర్రోళ్ళకి వీళ్ళ వల్ల ఏమవుతుంది? సో అదేవిధంగా అంటే పవన్ కళ్యాణ్ ఎలా అయితే మ్యానిపులేట్ చేశామో అలాగే భాజపాను కూడా మ్యానిపులేట్ చేద్దామంటే అందుకు మన తెలివితేటలు సరిపోవు. ఎందుకంటే అక్కడ ఉన్నదాన్ని గుజరాతీ టెంకెలు, ఆ అవకాశమే లేదు. ఇకపోతే అంటే 6,000 పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తితో కూడా ఇటువంటి వాటిలో ఏం ఉపయోగం లేదు కనుక ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే బాబు భాజపాతో పొత్తు వద్దయ్యా అంటూ పార్టీ నేతలు ఎంత మొత్తుకున్నా సరే చివరకు ఆంధ్రకోతి వేమూరి రాధాకృష్ణ చెప్పినా, ఈనాడు చెరుకూరు రామోజీరావు చెప్పినా బాబు వినలేదని వినికిడి. ఎందుకంటే రేపొద్దున పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటిది స్వయంగా చంద్రబాబే. అంటే అధికారంలోకి రాకపోతే పింగుబాయ్. అంతకన్నా ముందు అసలు ఎన్నికల సమయంలో జగన్ను ఎదుర్కోవాలంటే ఢిల్లీ పాదుషాల సహాయం తప్పనిసరి. అదిగాక తప్పిదారి ఓడిపోతే విచ్ సహజంగా మే హ్యాపెన్. పాముల మాదిరిగా చుట్టుముడుతున్నటువంటి క్రిమినల్ కేసుల నుంచి గట్టెక్కాలంటే అంటే కేంద్ర సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా సంస్థలు ఉంటాయి కదా. అసలే ఇన్కమ్ ట్యాక్స్ కేసుకు సంబంధించి మనవాడు ఫుల్గా దొరికిపోయినాడు కదా. అటువంటి కేసులకు సంబంధించి కనుక భాజపాతో కనుక పొత్తుండేట్లయితే భాజపా ఎదురుగి కేంద్రంలో అధికారం రావడం అనేటువంటి దాదాపుగా అనివార్యము అనేటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కేంద్రంలోని భాజపాతోటి పొత్తు పెట్టుకోక తప్పదు అని అంటూ చంద్రబాబు ఎవ్వరు ఏం చెప్పినా కూడా వినిపించుకోలేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం. అంటే నాయకుడు ఈ ఒంటెత్తు పోకడ నచ్చకపోయినా రేపులు కేసులాగా చెప్పాను కదా, రేపు కేసులు పెట్టినప్పుడు అవన్నీ అనుభవించాల్సింది స్వయంగా ఆయనే కనుక పార్టీలోని నాయకగణం అయిష్టంగానైనా ఆయన అనుసరిస్తున్నారు. ఓ రకంగా బాబు గారి లెక్క కూడా కరెక్టే. ఎందుకంటే పురంధరేశ్వరి ఉండడానికైతే అటువైపునుంది కానీ 8 దిక్కుల బాణాలు సంధిస్తూ ఎక్కడ ఉన్నటువంటి వారిని కూడా అక్కడ ఉండనివ్వకుండా చెలరేగి పారేస్తూ చెరిగి పారేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడడానికి ఇలా చేసినప్పుడే కదా అవకాశం ఉండేది. అలా కాకుండా బీజేపీతో కనుక పొత్తు లేకపోతే వదిన గారు అలా సహాయం చేసేటువంటి అవకాశం ఉండేది కాదు కదా. ఇకపోతే పొత్తులో ఉన్నప్పటికీ తెలుగుదేశం జనసేనతో కలిపి ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి భాజపా సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలా వద్దా అనేటువంటిది కూడా భాజపా ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఎదురుగా ఈ బీజేపీ కలిసి రాదులే మనతోటి, కాబట్టి ఇక మనమే సొంతంగా అంటే మన పక్కనే మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా 2-3 పాయింట్లు చెప్పాడు. అవి కూడా ఇంక్లూడ్ చేసేసి మేము 10 పాయింట్లతోటి అంటే పోయిన ఎన్నికల్లో 650 పాయింట్లు పెట్టేసి అతిపెద్ద ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. అయితే ఈసారి అటువంటి పొరపాటు చేయకుండా, ఎందుకంటే ఈ ప్రతిపక్షాలు వాళ్ళకి ఏం పని లేదు, అందులో 10% కూడా చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తూ వస్తూ విమర్శిస్తున్నారు కదా. కాబట్టి అసలు ఆ స్కోపే ఇవ్వకుండా మొదట మన వాగ్దానాలను ప్రమాణాలనే కనుక తగ్గించేట్లయితే కేవలం 10 హామీస్ అన్నమాట, అలా హామీస్ తోటి ఇవ్వాలి అని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇకపోతే ఎన్నికల మేనిఫెస్టోను పోలింగ్ తేదీ వరకు అలా అలా నెట్టేసుకుంటూ వచ్చి ఏదో చివరిలో మమ అనిపించేద్దామని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు కూడా ఆయన ఇంటి గోడ పక్కనే దాగి ఉన్నటువంటి మన విశ్వసనీయ వర్గాలు లాస్ట్ నైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఇకపోతే తెలుగుదేశం జనసేనతో కాకుండా విడిగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తే బాగుంటుందా, అసలు మేనిఫెస్టో తతంగం లేకుండా కాని పెళ్ళికి మేళం ఎందుకు అన్నట్లు అదేమీ లేకుండా ముగించేద్దామని కూడా భాజపా కూడా భావిస్తున్నట్లుగా, ముఖ్యంగా భాజపా కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు అక్కడే ఉన్నాయి కదా, అక్కడి నుంచి అటు ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ సమాచారాన్ని కూడా అందజేశాయి. అసలే ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిది అడ్డగోలుగా జరిగినటువంటి పద్ధతికి సహకరించడమే కాకుండా ఆ తర్వాత నరేంద్ర మోడీ చూపించినటువంటిది ఏది కాస్త నీళ్లు కాస్త మట్టి తీసుకొని వచ్చాడు కదా మన అమరావతి కోసమనే, అలాంటి వివక్ష దృష్ట్యా ఆంధ్రులు భాజపాపై బాగా కోపంగా ఉన్నారనేటువంటి భావనతోటి
ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తే వాటిలో ఏవో కొన్ని హామీలు ఇస్తే వాటిని చంద్రబాబు తన్నుకుపోయే ప్రమాదం ఉంది కనుక మేనిఫెస్టో అనేటువంటిది లేకుండా పని ముగించేద్దామని భాజపా భావిస్తున్నట్లు బోగట్ట. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోరు పడలేక కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 3, 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ దెబ్బతోటి కూటమి గ్రాఫ్ అట ఇట అనేటువంటిది తేలబోతోంది. భాజపాతో స్నేహం తెలుగుదేశానికి వరమా శాపమా అనేటువంటిది వచ్చే నెల మొదటి వారంతో తేలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి, అదేవిధంగా దీన్ని లైక్ కూడా చేయండి. సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.